కన్నారా మీరు విన్నారా మా కన్నీటి గాథలు, అయ్య విన్నారా మీరు కన్నారా మా ఎదలో తులగెదలు. కష్టం ఎంతైనా గమ్యం మిము చేర్చే ఆటో బతుకులు, అయ్యా ఆటో బతుకులు, ఆటో బతుకులు, అటు ఇటు కాని బతుకులు, భరోసా లేని బతుకులు, భరోసా లేని బతుకులు. కన్నారా మీరు విన్నారా మా కన్నీటి గాథలు, అయ్య విన్నారా మీరు కన్నారా మా ఎదలో తులగెదలు. కాదు సార్, కాదు, కాదు సార్, కాదు, కాదు, కాదు సార్, కాదు సార్, కాదు సార్, కాదు సార్, కాదు సార్. సార్ మీరు చెప్పినట్టు మా కాలేజీ రిజిస్టర్ మొత్తం చూపించాను, మా స్టూడెంట్ అయితే కాదు సార్, ఎవరు లేరు సార్. సార్ లేదు సార్, వాళ్ళు ఎవరు లేరు సార్, సార్ వాళ్ళు ఎవరు లేరు సార్. చూపించా, రెగ్యులర్ వాళ్ళది మొత్తం చూపించాను మేడం. లేదు మేడం, మన కాలేజీ వాళ్ళు కాదు మేడం, రెగ్యులర్ వాళ్ళది మొత్తం చూపించాను మేడం. సార్ ఒక్క నిమిషం సార్, సార్ సార్ మేడంతో ఒకసారి మాట్లాడతా సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, సార్ మేడంతో ఒక్క నిమిషం మాట్లాడతా సార్, చిన్న డౌట్ ఉంది సార్, ఒకసారి మాట్లాడతా సార్ ప్లీజ్ సార్. లాస్ట్ అవకాశం రా, ఇది లాస్ట్ ఛాన్స్ ఇది. మేడం ఇందాక రెగ్యులర్గా వచ్చే వాళ్ళని చూపించమన్నారు, అంటే రెగ్యులర్గా రాని వాళ్ళు కూడా ఉన్నారు. అవును, రెగ్యులర్గా రాని వాళ్ళ లిస్ట్ కూడా ఉంటుంది. ప్లీజ్ మేడం అది కూడా చూపించండి మేడం. ఏం తిరుపతి రెగ్యులర్ రాసిన వాళ్ళు ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ లిస్ట్ చూపించలేదా? లేదు మేడం. ఇర్రెగ్యులర్ లిస్ట్ కూడా చూపిస్తే దాంట్లో వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు కదా, ఆ లిస్ట్ కూడా చూపించు. సరే మేడం, చూపిస్తా మేడం. వీళ్ళేమో చూడు, చూడు ఇతనేనా? కాదు. ఇతనా? కాదు, కాదు సార్, కొంచెం ఇటు అనండి సార్. ఇతనే సార్, కన్ఫర్మ్ కన్ఫర్మ్ సార్. ఇతను అడ్రస్ మొత్తం నోట్ చేసుకోండి, తీసుకోండి, రాసుకోండి, తీసుకోండి. ఓకే సార్, ఓకే సార్. సార్ చెప్పురా. ఒక ఫోన్ చేసుకుంటా. ఎందుకురా? ఎక్కడికి చేస్తావురా? ఒక ఫోన్ చేసుకుంటా సార్. ఎవరికి? మా వాళ్ళకి చేసుకుంటా సార్. మళ్ళీ తొందరగా. సార్ హలో, రామచందర్ అన్నా, రవణ నన్ను పోలీసు వాళ్ళు తీసుకొచ్చారన్నా. ఏంటి పోలీసు వాళ్ళ? ఎప్పుడు? నిన్న తీసుకొచ్చారన్నా. అదేంది 2 రోజులు అవుతుందా?
మాకు ఎవరికి చెప్పలేదు కదా, ఇదివరకు నువ్వు ఎవరికి చెప్పలేదా? కొడతానులా ఎట్లా? ఓకే, సాంబార్ను నేను కలిసే ఉన్నాము, వస్తానము. వస్తానముండు. ఓకే ఓకే. ఏమైందన్నా? మన రామచందర్ లేడా, ఆటో ఎల్బీ నగర్ అడ్డా అయిన ఆటోలో మొన్న ఒక అమ్మాయి కాలేజీ అని ఎక్కిందట, డిగ్రీ కాలేజీ ఎగ్జామ్ అని ఎక్కిందట. ఎక్కిన వల్లే కొంచెం దూరం రాగానే ముందుకొచ్చి దిగిపోయిందట. దిగి ఒక బైక్ మీద వెళ్ళిపోయిందట. వాంతో ఎటో పోయిందట, తిరిగి ఇంటికి పోలేదట. వాళ్ళ అమ్మ మనోడి మీద కేసు పెట్టిందట. మనోదేం తప్ప? మనోడు కిడ్నాప్ చేసిండని వాళ్ళు కేసు పెడితే 2 రోజుల సంది స్టేషన్లో ఉన్నాడు. ఇదేం పని అన్న? అయినా ఇప్పుడు 2 రోజులకు ఫోన్ చేసి ఇప్పుడు చెప్తాడు, పని చేసుకొని బతికటోని ఇట్లా చేస్తాను. ఆటో డ్రైవర్ అవడమే తప్పైందన్న. ఒకసారి స్టేషన్కి పోయి మాట్లాడదాం పా. అన్న ఇదేనా ఇల్లు? లోపల ఎవరమ్మా? శేఖర్ లేడా? ఎటు పోయిండు? నిన్న కూడా కాలేజీకి రాలేదట. సార్ వచ్చిండు, కాలేజ్ సార్. నిన్న కూడా ఎగ్జామ్ రాయలేదు, కాలేజ్ కూడా రాలేదమ్మా. నిన్న సాయంత్రం ఉన్నాడా? ఈరోజు కూడా రాలేదా? ఊరికి ఎక్కడిది, కాలేజీకి ఎగ్జామ్ ఉన్నదని పోయిండట. మరి ఒక పిల్లలు పట్టుకొని పోయిండు. మరి అది ఏంది ఏం దాసి ఉంటాడు కదా. మరి 2 రోజులు అయితే మరి కాలేజీ కాడ అమ్మాయిని పట్టుకొని పోయిండట. మరి వాడు ఏంది, మన కథలు ఏంది, అమ్మాయిని పట్టుకొని పోయిండు ఏంది మరి సంగతి ఏంది? మరి ఏంటి ఎటువైనా సార్ వీడే సార్. ఆగురా నువ్వు. ఆగురా, బండాపురా నువ్వు. ఫస్ట్ బండాపు, నువ్వు బండి దిగురా. నువ్వు ఫస్ట్ బండి దిగు, తాళాలు దిగు. నువ్వు బండి దిగు ఫస్ట్. రామాలు చేస్తానావురా, దిగు. ఇతనే సార్, ఇతనే. ఏమ్రా, అమ్మాయిని పట్టుకొని ఎక్కడికి పోయినావురా కాలేజీకి అని చెప్పి? నాకేం తెలియదమ్మా. ఆటో డ్రైవర్ చెప్తలేదా ఇప్పుడు? ఇతనే సార్, మొన్న బండి మీద ఎక్కించుకుని పోయింది ఇతనే సార్. నేను చూశానమ్మా, ఇతని బండి ఎక్కింది, నేను చూశాను. నేను బండి ఎక్కి పోగా నేను చూశాను సార్. తిలక్నగర్ వైపు వెళ్ళిపోయాడు. అంత ఖచ్చితంగా చెప్తాను కాదురా. ఏమైంది అసలు? అబద్ధాలు ఆడుతున్నాడు సార్. స్టేషన్ కాడికి పోయి నేను చూసాను నిన్ను, అమ్మాయిని పట్టుకపోయినాను. అమ్మాయిని బండి మీద ఎక్కించుకోవాలి తిలక్నగర్ వైపు వెళ్ళిపోయాను సార్. నేను ఖచ్చితంగా చెప్తాను కదా, వాడు చూడండి కదా. నువ్వు స్టేషన్ కాడికి అమ్మ, నువ్వు స్టేషన్ కాడికి రాయాలని ఉంటే చూద్దాం. నేను చూసినా చెప్తాను లేదా నువ్వు స్టేషన్ కాడికి రాని. నేను నువ్వు స్టేషన్ మాట్లాడతాను. స్టేషన్లో చూసుకున్నాం. అమ్మాయిని తీసుకుపోయింది ఈ అబ్బాయి అసలు బండి మీద ఎక్కించుకుపోయింది. తీసుకొచ్చిన అమ్మాయిది నాకేం తెలియదు. తీసుకోపోయి అమ్మాయి ఎక్కడ ఉంది? నాకేం తెలియదు సార్. చెప్తా సార్ కొట్టండి సార్. చెప్తా సార్. నేను చెప్తా చెప్పు సార్. అమ్మాయిని తీసుకుపోయినా సార్, నేనే తీసుకుపోయాను. కానీ అమ్మాయిని నేను ప్రేమించిన సార్. ఆ అమ్మాయికి నా ప్రేమ చెప్పుదామని తీసుకెళ్ళింది సార్. షాపింగ్ తిప్పిన
సినిమా హాల్ తిరిగినాం మా అసలు ఇద్దరం మంచిగా తిరిగినాం సార్. నా ప్రేమ నన్ను తెలియజేద్దామని వెళ్ళినాను సార్. వెళ్ళినాక ఆమె నా ప్రేమను తిరస్కరించింది సార్. ఆ కోపం నాకు ఏం చేయాలో తెలియక సార్. ఆమె కోపంలో ఏం చేసినావు నువ్వు? ఏం చేసావు? ఏం చేసావు? ఆమె చంపేసావా? మేడం అనిల్ వాళ్ళ ఇల్లు ఇదేనా మేడం? మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు నేను ప్రొటెక్షన్ ఇస్తా. లేకపోతే చెప్పండి, నేను మా కానిస్టేబుల్ని పంపిస్తా. మీరు మా కానిస్టేబుల్ వెంబడి రండి. మీకేం భయం లేదు. ఇక్కడ మీకు ప్రొటెక్షన్ ఇస్తా. ఏంటిదే 2 రోజులు అవుతుంది, 2 రోజులు అవుతుంది. ఎక్కడ పోయినావు? క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేని దానివి. ఎక్కడ పోయినావు?